హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి ఒక వీడియోని లైక్ చేసి మీ సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. రాబడిలో సగం వడ్డీలు జీతాలకి అసెంబ్లీలో కాగ్ రిపోర్టు వెల్లడించిన బట్టి 2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 అప్పట్లో చేసిన వ్యయం 2,19,307 ఆ బడ్జెట్ అంచనాల్లో 79% వ్యయం, జిఎస్టిపిలో వ్యయం అంచనా 15%. కాగ్ నివేదిక బయట పెట్టిన ఉప ముఖ్యమంత్రి అప్పట్లో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సగం పైసలు ఇప్పుడు పోతున్నాయని చెప్పేసి మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటున్నాడు. అన్నయ్య చూడరు ముచ్చట ఎట్లుందో. అసెంబ్లీలో నేడు కాగ్ నివేదికను ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. కాగ్ నివేదిక ప్రకారం 2023 బడ్జెట్ అంచనా 2,77,690 చేసిన వ్యయం 2,19,307 బడ్జెట్ అంచనాలో 77% వ్యయం లభించిందన్నట్టుగా బట్టి విక్రమార్క చెప్తున్నారు. ఈ అప్పులు చేసాడు ఎందుకు, ఉచిత పథకాలు ఇచ్చుడు ఎందుకు, ఆ ఉచిత పథకాలు ఇచ్చి మళ్ళా జనాల మీద భారం వేసాడు ఎందుకు? ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈనాడు ప్రభుత్వాలు మారాలంటే ఉచిత పథకాలు వస్తున్నాయి, మేము ఓట్లు వేస్తున్నాము అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఆ ఓట్లు వేసుడు కరెక్టే, ఉచిత పథకాలను ఆశించి మీరు ఓట్లు వేస్తారు. కానీ ఈ భారం అంతా మీ మీదే పడుతుంది. ప్రజలారా ఆలోచించుకోవాలి. ఏ నాయకుడు ఏం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏం పెట్టరు, ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ నాయకుడు ఏ ప్రభుత్వాలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెట్టాయి, మన దగ్గరికి వెళ్ళి వసూలు చేసే మనకు పెడతారు తప్ప వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆస్తులా మేం పెట్టరు. దయచేసి ఆలోచించుకోవాలి. ఉచిత పథకాలు అనగానే భుజాలు ఎగిరేసుకొని ఓట్లు గుద్ది ఈనాడు ఇంత పరిశాన్ పడుతున్నారు. ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. డీలిమిటేషన్ కు అంగీకరించం, స్పీకర్ అనుమతితో చర్చ ప్రారంభించిన ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను కొనసాగించాలి, జనాభా తగ్గిన రాష్ట్రాలకు నష్టం కలగనియొద్దు. అప్పటి ప్రధాని వాజ్పేయి కూడా దీన్ని వ్యతిరేకించారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ దూకుడుగా వెళ్తోంది. రాష్ట్రాలను సంప్రదించకుండానే ఆ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలిమిటేషన్ పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని సభ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. సో ఏది బీజేపీ పార్టీ తరఫుననేమో డీలిమిటేషన్ ఖచ్చితంగా చేయాలి, ఈనాడు రాష్ట్రాల జిల్లాల పునర్విభజన కార్యక్రమం చేయాలి. సో దాన్ని డీలిమిటేషన్ చేస్తేనే అభివృద్ధిలో ముందుకు పోతాము, ఈనాడు పరిపాలన వ్యవస్థ ఈజీగా ఉంటుందని చెప్పేసి బీజేపీ నాయకుల వివరణ. ఈ ముచ్చటేమో మన కాంగ్రెస్ నాయకుల ముచ్చటనేమో వీటిలో ఉందన్నమాట. ఎక్కువ సీట్లు కావద్దు, ఉన్నది వాళ్ళే తోడుక తినాలన్నమాట. బంగారం స్మగ్లింగ్ రన్యారావుకు బెయిల్ నిరాకరణ. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రన్యారావుకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో రన్యారావుకు బెంగళూరులోని 64వ సిసిహెచ్ సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించింది. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన రన్యారావు మొదట బెయిల్ కోసం మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు తిరస్కరించడంతో ఆమె ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఆమె పిటిషన్ తిరస్కరణకు గురైంది. సో ముచ్చట బంగారం స్మగ్లింగ్ ఆడోళ్ళు కూడా దేనికి ఎన్కారతలేరు, అన్నిట డెవలప్మెంట్ అవుతున్నట్టు ఇగో స్మగ్లింగ్ లలో కూడా డెవలప్మెంట్ అవుతున్నారు ఆడోళ్ళు. కక్ష సాధింపు చేస్తే ఎప్పుడో కేసీఆర్ కుటుంబం జైలులో ఉండేది, తాను కూడా కక్ష సాధింపుకు పాల్పెడితే కేటీఆర్ ఎప్పుడో జైలు వెళ్లేవారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని తను అభిమతమని, అందుకే విపక్ష సహకారాన్ని పదే పదే కోరుతున్నానని అన్నారు. మంచిగా పోవాలి, రూలింగ్ మంచి చేయాలి, ప్రతిపక్షాలు విపక్షాలు కూడా అన్ని సపోర్ట్ చేయాలి. అప్పుడే పరిపాలన వ్యవస్థ ముందుకు పోతుంది. అందరు కలిసికట్టు కేసులు విమర్శలు కొట్లాడలు చేసుకుంటే మన రాష్ట్రం పరువు మనమే తీసుకున్నట్టు అవుతుంది. ఈ విమర్శల దుఃఖం బంద్ చేసి సమస్యలు ఉంటే అందరు కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తెచ్చి మనకి వచ్చేటటువంటి నిధులు త్వరగా తెచ్చుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. అవయవదానం చేద్దాం కదలి రండి, కేటీఆర్ పిలుపు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు గురువారం అవయవదానం బిల్లును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ప్రవేశపెట్టారు. సో ఖచ్చితంగా అవయవదానం చేయాలి. ఉన్నటువంటి ఎంతో మంది కంటి చూపు కానీ, సో కిడ్నీలు కానీ,
ఇట్లా ఈ విధమైనటువంటి సమస్యలతో ఉంటారు కాబట్టి బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు పేషెంట్స్ దగ్గర నుంచి అవయవ దానాలు చేయడం కానీ సో ఈ విధంగా సో ఖచ్చితంగా ఆ విధంగా ఆదుకోవడానికి చాలా మంది ముందుకు వాళ్ళు ఈనాడు బ్లడ్ డొనేషన్ క్యాప్స్ బ్లడ్ ఇవ్వడానికి కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు కాబట్టి ఈనాడు బ్లడ్ రక్తహీనతతో బాధపడేటటువంటి ఎంతో మంది పేషెంట్స్ ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అవయవ దానాలకి సంతకాలు చేయాలి. కొంతమంది చనిపోయినాక వెంటనే కళ్ళు కానీ ఇట్లా తీసి మళ్ళీ వేరే వాళ్ళకి మళ్ళా వాళ్ళకి కళ్ళు వచ్చే విధంగా చేయడం చాలా గొప్పతనం అసలు. సో ఖచ్చితంగా అందరు సహకరించాలి. ఆ భూములు అమ్మొద్దు రేవంత్ కు కిషన్ లేఖ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ఆదాయం కోసం గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వేలం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ భూముల వేలంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కు రాసిన లేఖలో హెచ్సిలో ఉన్న 400 ఎకరాల భూమి వేలం ప్రక్రియను విరమించుకోవాలని కోరారు. ఇక అమ్మకపోతే ఎట్లా కట్టాలి? అటు రుణమాఫీ చేయకపోతేనేమో ఒత్తిడి తెచ్చే, రైతు బంధు చేయకపోతేనేమో ఒత్తిడి తెచ్చే, ఇటు కళ్యాణ లక్ష్మి లేకపోతేనేమో ఒత్తిడి తెచ్చే, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఒత్తిడి తెచ్చే. మరి ఏడికెళ్ళి ప్రభుత్వ భూములు అమ్మాలే, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అమ్మలేదా భూములు? తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు. తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఇటీవల ద్రోణి కారణంగా 2-3 రోజులు వర్షాలు కురవడంతో ఒకసారిగా వాతావరణం చల్లబడింది. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సో ప్రజలారా ఎండలకి బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలని ఎండలకు పంపించకుండా, ప్లే గ్రౌండ్లకు పంపించకుండా కొంచెం సాయంకాల సమయాలలో బయటికి వెళ్ళి ఏమైనా షాపింగ్స్ కానీ కూరగాయలు కానీ వంట సామాగ్రి అని తెచ్చుకుంటే బాగుంటుంది. ఎండాకాలంలో బయటికి వెళ్తే ఈనాడు డిహైడ్రేషన్ కారణంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వాటర్ క్వాంటిటీని కూడా ఎక్కువ తీసుకోవాలి. ఫ్రూట్ జ్యూసెస్, లిక్విడ్ ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది. ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళనాడు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బిల్లులను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసింది. బీజేపీ ప్రభుత్వం చేసిన సవరణలు మైనార్టీ హక్కులను హరించే విధంగా ఉన్నాయని సీఎం స్టాలిన్ ఆరోపించారు. ఇక స్టాలిన్ అయితే గట్టినే కౌంటర్ ఇస్తుండు. సో ఇది ప్రజలారా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.